నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా ఎంతోమంది ప్రజల హృదయాలను గెలుచుకున్న నేతగా ఆయన ఈ రోజున ఆయన కీర్తి ఏ రకంగా ఉందో మనం మరొకసారి చెప్పాల్సిన అవసరం లేదు. 2019 ఎన్నికల్లో ఆయన 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయిన పరిస్థితి. 2024లో ఆయన గెలిచి మరొక వైసీపీ పార్టీని కేవలం 11కే పరిమితం చేయడంలో ఆయన పాత్ర చాలా ముఖ్యంగా పోషించింది. మరి ఆయన ఈ రోజున ఉప ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తూ తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు. మరి ప్రజలకు నిరంతరం సేవ చేస్తూ తను తీసుకున్న మంత్రిత్వ శాఖలకి 100% న్యాయం చేస్తూ ఆయనకు వచ్చిన 100% స్ట్రైక్ రేటుకి మరి ఏ రకంగా 100% న్యాయం చేయాలో ప్రతి క్షణం కూడా పవన్ కళ్యాణ్ ప్రజల గురించి ఆలోచిస్తున్నారు అంటంలో మనకి అసలు దానిలో ఎటువంటి సందేహము లేదు. ఇక పవన్ కళ్యాణ్కి మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖ కూడా కట్టబెట్టబోతున్నారని మరి బయట అయితే మరి విపరీతంగా మరి షికారులు చేస్తున్నాయి. పుకార్లు అనుకోవాలా, నిజమనుకోవాలా ఏమనేది తెలియదు. కానీ తను ఇచ్చిన మంత్రిత్వ శాఖలు ఏరుకోరి తెచ్చుకున్న మంత్రిత్వ శాఖలకు మాత్రం 100% పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తున్నారు. మరి ఈ పవన్ కళ్యాణ్కి ఈ రోజున ఏదైతే హోమ్ మినిస్ట్రీ రాబోతుందనే వార్తల్లో వాస్తవం ఎంత అనేది మనం ఒకసారి బేరీజు వేసి చూసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అటవీ శాఖ కావచ్చు, ఆయన తీసుకున్న శాఖలన్నీ ఏదైతే గ్రామీణ పంచాయతీ శాఖ, ఏ శాఖ చూసుకున్నా కూడా తన మార్కు రాజకీయంతో అప్రధానంగా ముందుకు దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ మరి ఈ రోజున హోం మంత్రిత్వ శాఖ తీసుకుంటే మరి అది ఎలా ఉంటుంది నా సామి రంగా అని చెప్పి రకరకాల కథనాలు అయితే వస్తున్నాయి. మరి దీనిలో వాస్తవం ఎంత ఉండేది అనేది మరి కొన్ని రోజుల్లో మనకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక పవన్ కళ్యాణ్ ఆయన ఏ శాఖ తీసుకుంటే ఆ శాఖలో 100% ఆయన తన యొక్క నైజాన్ని చూపుతూ తనకి ఏ రకంగా అయితే తనకు దాని మీద పట్టుందనేది తెలుసుకుని ముందుకు వెళుతూ ఉంటారు. కానీ ఆయన ఏదైతే తాను న్యాయం చేయలేని అనుకున్నారో దాని జోలికి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వెళ్ళరు. మరి హోంమంత్రి తీసుకుంటే 100% న్యాయం చేయగలరని భావిస్తున్నారా, లేదంటే ఆయన హోంమంత్రిత్వ శాఖకి ఇంకా కొంచెం అనుభవం కావాలనుకుంటున్నారా? మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. అసలు పవన్ కళ్యాణ్కు హోంమంత్రి శాఖ రావడం ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది, అది వచ్చే అవకాశం ఉందా లేదా, లేదంటే వస్తే పవన్ కళ్యాణ్ గారు మరిన్ని మిరాకిల్స్ ఎన్ని చేస్తారనేది మనం సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఆయనతో కూడా ఒకసారి మాట్లాడి ఆయన ఉద్దేశాన్ని తెలుసుకుందాం. నమస్తే అక్షర్ సత్యం గారు. హలో అక్షర్ సత్యం గారు, నా వాయిస్ వినబడుతుందా? వినిపిస్తుందండి. నమస్కారం అండి. ఎస్ అక్షర్ సత్యం గారు, పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్ట్రీ వస్తుందంటూ అనేక ఊహాగానాలు ఊపందుకున్న వేళ దీనిలో వాస్తవం ఉందని మీరు భావిస్తున్నారా? సార్, ఇది ఏంటంటే అసలైన సమస్యలను పక్కదారి పట్టించడానికి కొన్ని పార్టీలు ఆడుతున్న నాటకంగా నేను భావిస్తున్నాను సార్. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి వారం కోర్టుకు హాజరవ్వమని కోర్టు ఆదేశించడం, జగన్మోహన్ రెడ్డి గారు దానికి అవమానంగా భావించడం, దాని పక్క ఆ సమాచారం ప్రజల్లోకి వెళ్లకుండా పక్కదారి పట్టించడానికి. అలాగే తెలుగుదేశం కూడా మొన్న మధ్యన మోడీ గారు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు మొత్తం పక్కన పెట్టి తన కొడుక్కి ఇప్పుడు మోడీ గారికి ఏదో మెమెంటో ఇప్పించడం, మోడీ గారు పవన్ కళ్యాణ్ పక్కన పట్టించుకోలేదనే సమాచారం వెళ్ళడంతో దాని నుంచి పక్కదారి పట్టించడానికి ఆడుతున్న పాలక ప్రతిపక్షాలు ఆడుతున్న డ్రామాగా నేను భావిస్తున్నాను సార్. మరో పక్కన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గత 70 సంవత్సరాల నుంచి కూడా అనేక మంది పంచాయతీరాజ్ శాఖ మంత్రులు వచ్చారు, అనేక మంది అటవీ శాఖ మంత్రులు వచ్చారు, అనేక మంది డిప్యూటీ సీఎంలు వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్కి వచ్చిన పేరు మరి ఎవరికే రాలేదండి. ఆయన తన శాఖలో తను చుచ్చుకుపోతున్నాడు, ఎందుకు పనికిరాని శాఖలు ఇచ్చారు, భలే తీసుకున్నాడు అమాయకుడు అని అందరూ అనుకున్నారు. ఇది తెలుగుదేశం వ్యూహకర్తలు కావచ్చు, లేదా నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు భావించవచ్చు, లేదా వీళ్ళంతా. కానీ పవన్ కళ్యాణ్ ఈ రోజున ఏమనుకుంటున్నారంటే వ్యూహాత్మకంగా తీసుకున్నాడు, ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నాడు, తనదైన ముద్ర వేస్తున్నాడు, దాన్ని ఎలా తప్పించాలి అని వ్యూహకర్తలని పన్నాగం కూడా కావచ్చు. ఇది ఇలా హోంశాఖ తీసుకుంటున్నాడంటే పవన్ కళ్యాణ్ అడిగితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది, ఇతను ఇందులో దోషిద్దామని. సో మీరు అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి హోంశాఖ కావాలి మొదట అడిగితే ఎప్పుడో వచ్చి ఉండేది, అది దాని మీద ఆయనకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదని అంటారు మీరు? ఖచ్చితంగానండి. నాకు తెలుస్తున్నంత వరకు పవన్ కళ్యాణ్ గారికి ఏది శాఖ కావాలితే ఆ రోజు ఆ శాఖ ఇస్తానన్నారో అది అందరికీ తెలుసు అండి. తెలుగుదేశం వాళ్ళు కూడా తెలుసు, తెలుగుదేశం యువకర్తలు కూడా తెలుసు. ఆయన కావాలని తీసుకున్నాడు ఇవన్నీ, గ్రామీణ కానీ పంచాయతీ కానీ నీటిపారుదల కానీ ఇవన్నీ కూడా అతను కావాలనే తీసుకున్నాడు ఆయన. రైట్. తప్పించి లేదా
ఏ లేదు ఇస్తారనుకోవడం అదంతా అందులో అయినా హోంశాఖలో ఏముందండి ఇప్పుడు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అంతా చీఫ్ మినిస్టర్ చేతిలో ఉంది. ఈవెన్ సిఐ పోస్ట్ దగ్గర నుంచి పై స్థాయి అధికారులు అందరినీ కూడా చీఫ్ మినిస్టర్ ట్రాన్స్ఫర్ చేస్తారు, కానీ హోమ్ మినిస్టర్ ఏమీ లేదు. ఒక ఎస్ఐ పోస్ట్ ని కానీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆ ఎస్ఐ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా లోకల్ ఎమ్మెల్యే పర్మిషన్ ఉంటే తప్ప ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు. గత 20 సంవత్సరాలుగా హోమ్ మినిస్టర్ డమ్మీ చేసేసారు. హోంశాఖలో ఏమీ లేదు. అటువంటి డమ్మీ శాఖ తీసుకుని పవన్ కళ్యాణ్ గారు ఏం సాధిస్తారు అనుకుంటున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారు ట్రాప్ చేసేస్తే ట్రాప్ లో పడిపోయింటే అమాయకుడు అనుకుంటున్నారా ఏంటి? ఈ వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులు కావచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులు అయితే ఓకే, కానీ కేవలం పవన్ కళ్యాణ్ ఉన్న అభిమానం ఎక్కువైపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఈ రకంగా మాట్లాడుతున్నారు, ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఇప్పుడు అభిమానులు అంటే అండి, ఇప్పుడు జన సైనికులు ఉంటారు, కొంతమంది హోంశాఖ అంటే అది ఏదో పెద్ద శాఖ ఉంటారు, కానీ అది కాదు కదా. ఇప్పుడు ఆ అభిమానాన్ని పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఉన్న అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని మీడియా, లేదా పచ్చ మీడియా కావచ్చు, నీలి మీడియా కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ ఒక నిజాయితీ పరుడు ఇతను ఉంటే మనకేమో ఈ జనాల్లో గ్రామీణ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో చొచ్చుకుపోతున్నాడు, రేపు వద్దని మనం అదే ఆ దుర్బుద్ధితోటి, అసూయతోటి, ఆక్రోషంతో ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు రెచ్చగొడుతుండొచ్చు కదండి. రెచ్చగొట్టడానికి చేస్తున్న ఎత్తుగడగా భావించవచ్చు కదా. సో పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా కొంతమందికి మీరు ఒక రకంగా పిలుపునిస్తున్నారు అనుకోవచ్చు. ఈ రకంగా అంటే వాటిని మీరు ప్రోత్సహించొద్దు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఏం తీసుకోవాలో ఏం చేయాలో, మీరు ఆయన ఫాలో అవ్వడం చాలని చెప్తారా మీరు? ఖచ్చితంగానండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా నెగిటివ్ గానే జనాల్లో కనిపిస్తుంది, కానీ అది అతనికి పాజిటివ్ అవుతుంది. అతను అదృష్టమో లేదా అతను వెనకాలన్న శక్తి నడిపించవచ్చు, ఏదంటామని అతనికి ప్రతిదీ అతను వ్యూహాత్మకంగా శాఖలు తీసుకున్నాడు. వ్యూహాత్మకంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ, గిరిజన ప్రాంతాల్లో కానీ చుచ్చుకుపోతున్నాడు. ప్రజల్లో మంది ఒక పంచాయతీ శాఖ మంత్రి అంటే ఇలాగ ఉండాలి, ఓ గ్రామాల్లో ఇటువంటి 2.0లో కూడా అక్షర సచిన్ గారు గ్రామానికి సంబంధించి 2.0 పల్లె పండుగ సంబంధించిన దానిలో కూడా పవన్ కళ్యాణ్ గారు రాజోల్లో మాట్లాడటం జరిగింది. ప్రజల్లో విపరీతమైన స్పందన కూడా మనం చూసాం. ఆయన మాట్లాడిన ప్రతి మాట ఒక తోటలాగా పేలింది ఆ రోజు. అయితే ఈరోజు గత రోజు నుంచి కూడా పవన్ కళ్యాణ్కు ఉన్న థ్రెడ్డింగ్ గురించి, ఒక అతను పవన్ కళ్యాణ్ పక్కనే తిరిగిన విషయాన్ని గురించి కూడా ఆలోచించాలంటారా? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా కాన్వాయ్ వెళ్ళేటప్పుడు కూడా ఆపి అర్జీలు తీసుకుంటున్న పరిస్థితి, ఇదేమన్నా శత్రువులకి ఆయనే చేయంది ఇచ్చే అవకాశం ఉంటుందంటారు? ఇదేమన్నా ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చూసుకోవాలంటారా? ఖచ్చితంగానండి. ఇప్పుడు ఆయన గత 2-3 months బ్యాక్ గిరిజన ప్రాంతం వెళ్ళినప్పుడు కూడా ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ ముసుగులో ఆయన చుట్టూ తిరగడం, ఆయన పరిసర ప్రాంతాల్లో తిరగడం. నిన్న రాజోల్లో ఆ కేసనపల్లి వెళ్ళేటప్పుడు ఒక వైసీపీ కార్యకర్త, ఒకప్పుడు వైసీపీ కార్యకర్త, ప్రెసిడెంట్ జనసేన కార్యకర్తలను చెప్పుకుంటున్న ఒక కరడు కట్టిన వైసీపీ కార్యకర్త పవన్ కళ్యాణ్ గారు పక్కన నడుస్తుంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యే వరప్రసాద్ గారు కానీ, లోకల్ ఎస్పీ కానీ, లోకల్ పోలీసులు కానీ, లోకల్ జనసేన కార్యకర్తలు కానీ తెలియలేదంటే ఎంతవరకు నమ్మాలండి? ఖచ్చితంగా ప్రమాద గంటికలే. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు చనిపోవడానికి అదే కదా కాదు, ఇటువంటి వచ్చిన కార్యకర్తలు, లోకల్ కాంగ్రెస్ కార్యకర్తలు సూచించున్నట్టు ఊరుకున్నందువల్ల కదా ప్రమాదం జరిగింది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకునే విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా కొంత ఆలోచించాలా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారి ప్రాణాలు ఆయనకి లెక్కలేకపోయి ఉండొచ్చు, కానీ కోట్ల మంది ఆయన అభిమానించే అభిమానులు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ ఆయన బాగుండాలని కోరుకుంటారు. ఆయన దృష్టిలో పెట్టుకుని ఈ కాన్వాయ్ మధ్యలో ఆపి అర్జీలను తీసుకోవడం అనేది ఆయన మానేస్తే బెటర్ అంటారా మీరు? సార్ మానేస్తే మంచిదే, సెక్యూరిటీ రీచ్ అని ఖచ్చితంగానే. అది మానేయడం కోసమే ప్రత్యర్థులు కుట్ర పని చేస్తున్నారేమో. ఇప్పుడు ఒక నాయకుడు వెళ్తుంటే అనేక మంది వచ్చి ఇవ్వడానికి ట్రై చేస్తుంటారు. ఇప్పుడు ఎవరి దగ్గర అర్జీలు తీసుకోకపోతే ఆ నాయకుడి మధ్య నెగిటివ్ వస్తుంది కదా, ఇది ఎక్కడ నాయకుడు అంటారు. ఇప్పుడు మొన్న నేను ఒకసారి పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే తిరుపతి వెళ్తుంటే తెలుగుదేశం డ్రెస్ వేసుకుని వచ్చాడు ఒక అతను వచ్చి ఇదేంటంటే పవన్ కళ్యాణ్ గారి అర్జీలు తీసుకోవట్లేదు, మా అప్లికేషన్ తీసుకోవట్లేదు అని పైకి తిరుగుతున్నాడు. నాయకుడు అనేవాడు తీసుకోవాలి, అయితే జాగ్రత్తలు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వెళ్ళినా కానీ తగిన సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి, హోమ్ మినిస్టర్ కి ఉందంటే ఆ బాధ్యతను గుర్తెరిగి పవన్ కళ్యాణ్ గారు తగిన సెక్యూరిటీ ఇవ్వాలి ఎక్కడికి వెళ్ళినా అని. ఇటువంటి నిర్లిప్తత, నిస్సాయితీ తీసుకుంటున్న వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. ఉందండి రాజోల్లో, చెప్పండి. ఇప్పుడు మన రాజోల్లో ఒక వ్యక్తి వచ్చాడంటే ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు? ఆ వరప్రసాద్ గారు బాధ్యత ఉంది, ఎస్పీ గారు బాధ్యత ఉంది, లోకల్ పోలీసుల బాధ్యత ఉంది. ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ మీద డైరెక్ట్ గా పాస్ కూడా వేసుకుని ఉంటున్నాడండి. మెడలో పాస్ కూడా వచ్చింది ఆయనకి. గతంలో ఆయన వైసీపీ కార్యకర్త అంట, తర్వాత ఏమో జనసేనలో జాయిన్ అయ్యాడంట, కొంతమంది ఏమో జాయిన్ అయ్యారంటారు అఫీషియల్ గా, కొంతమంది జాయిన్ కాలేదంటారు, రకరకాలుగా జరిగినాయి అక్కడ.
ఇప్పుడు జాయిన్ అయితే ఇప్పుడు ఏంటంటే జనసేన కార్యకర్తలకు 5 lakhs ఇన్సూరెన్స్ వస్తుందన్న దాని మీద ప్రతి ఒక్కరు మెంబర్షిప్ తీసుకుంటున్నారు, ఇన్సూరెన్స్ వస్తుందని. రైట్. రెండోది ఏంటంటే నేను అధికార పార్టీలో ఉన్నని చెప్పి వైసీపీలో ఉండి ఇవాళమో జనసేన అధికారంలోకి ఉంది కానీ జనసేన మెంబర్షిప్ తీసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత నవంబర్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోస్ట్ పెట్టిన వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చుట్టూ తిరిగాడంటే ప్రతి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి అనుకూలంగా వచ్చాడనా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అభిమానితో వచ్చాడనా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని తుదిపట్టించాలనే శక్తులకు లొంగిపోయి వచ్చాడు అనుకోవాలా? ఇది ఎలాగ వచ్చినా కానీ అసలు సెక్యూరిటీ లోకల్ పోలీస్ ఏం చేస్తున్నారండి? ఒక వ్యక్తి అంత దగ్గరగా ఎమ్మెల్యేలనే పవన్ కళ్యాణ్ దగ్గరికి రానివారు, అటువంటి పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ ఒక వ్యక్తి తన పక్కకు వస్తుంటే ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు అనే దాని గురించి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి, హోమ్ మినిస్టర్ ఆలోచించాలి, పవన్ కళ్యాణ్ గారు సెక్యూరిటీ బాధ్యతలు తీసుకుంటున్న వ్యక్తులు కూడా ఆలోచించాలండి. రైట్. ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి ఆలోచిస్తాం కరెక్ట్ అనుకుంటా. ఎందుకంటే ఆయన దిగి డైరెక్ట్గా అలా అర్జీలకు వెళ్ళటం కంటే కూడా వాళ్ళ సెక్యూరిటీ ఆ తెచ్చే వాళ్ళని క్షుణ్ణంగా పరిశీలించి అప్పుడు మాత్రమే ముందుకు పంపిస్తే బెటర్గా ఉండే అవకాశం ఉందంటారా? అవునండి, ఖచ్చితంగా అయినా ఆలోచించాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళకపోతే ఇప్పుడు అసాంఘిక శక్తులు లేదా పవన్ కళ్యాణ్ గారు అంటే అందరికీ విరోధులే. పవన్ కళ్యాణ్ గారికి మిత్రులు ఎవరు ఉంటారు? అందరికి శత్రువులు ఉంటారు, పైకి మిత్రత్వం నటింతారు అవకాశం కోసం. ఇటువంటి శత్రువులు ఎక్కువ నిజాయితీ ఉండేవాడు అంటే అందరికీ శత్రువే, అందరూ కూడా అడ్డు తగిలించుకోవాలని తప్పించుకోవాలని చూస్తారు. అటువంటిప్పుడు జాగ్రత్తగా ఉండి కొద్ది 1000 కళ్ళతో చూసే శక్తులు తన చుట్టూ పెట్టుకోవాలి, వ్యక్తులు చుట్టూ పెట్టుకుని ముందుకెళ్తే తప్పించి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ప్రాణాలు అందరికీ అవసరం, సమాజానికి అవసరం. అందు గురించే జాగ్రత్తలు తీసుకోవాలండి. చివరిగా మీరు చెప్పండి, కలిసినప్పుడు కానీ చివరిగా చెప్పండి సచిన్ గారు, ఈ పవన్ కళ్యాణ్ గారికి హోం మంత్రిత్వ శాఖ జరుగుతున్న దానిలో ఎటువంటి పరిస్థితుల్లో వాస్తవం లేదని మీరు డంకాబాయ్ అని చెప్తున్నారు, అంతే కదా? ఖచ్చితంగానండి. ఆయన ఇస్తానన్నా కానీ తీసుకుని అయినా ఒకళ్ళు ఇచ్చేది ఆయన తీసుకోడండి. పవన్ కళ్యాణ్ గారి మెంటాలిటీ ఆల్టుగెదర్ డిఫరెంట్. అయినా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆయన ఇచ్చేది అంటే ఈయన తీసుకోవడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నాకు కావాలంటే చంద్రబాబు నాయుడు ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. రైట్. ఎందుకంటే అతను అధికారం త్యాగం చేసిన వ్యక్తి. కానీ ఆయన ఇచ్చినా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా తెలుగుదేశం ప్రభుత్వం కానీ బతిమాలు ఇచ్చినా కానీ తీసుకోవడం దానికి ఇష్టమైన శాఖలే ఇనివి, ఆ శాఖలో ఈయన తీసుకుంటాడండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు అక్షర్ సత్యం గారు ధన్యవాదాలండి. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. విన్నాం కదా, మెజారిటీ పర్సెంట్ మాట్లాడే మాట కూడా ఇది 100% అవాస్తవం. పవన్ కళ్యాణ్ గారికి ఒకళ్ళు ఇచ్చేది కాదు, ఆయన కావాలని చెప్పి తీసుకుంటే ఆయన దగ్గరికే వస్తాయి ఏదైనా కూడా. అటువంటి రేంజ్ ప్రధాని నరేంద్ర మోడీ కూడా పవన్ కళ్యాణ్ని గుర్తుంచుకుని భుజం మీద చేయేసి పక్క నుంచో పెట్టుకున్న స్టేజ్లో పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు ఈ హోంమంత్రిత్వ శాఖ అనేది చాలా చిన్నది, ఆయన రేంజ్కి సంబంధించింది కాదు. ఇవి కూడా ఆయన తీసుకున్న మంత్రిత్వ శాఖలు కూడా ప్రజలకి మంచి చేయడానికి మరికొంత దగ్గరగా ఉండడానికి ఏరికోరి ఒక వ్యూహాత్మకంగా ప్రజల్లో చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు తీసుకున్న శాఖలు తప్పితే ఇప్పుడు కొత్తగా ఆయనకు వచ్చి హోంమంత్రిత్వ శాఖ వచ్చి ఓడబొడిచేది ఏమీ లేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ కూడా మరింత పెంచాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడైనా కాన్వాయిల దగ్గర వెళ్ళేటప్పుడు అర్జీలు తీసుకునే క్రమంలో 100% ఆ ఇచ్చే వ్యక్తుల్ని క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే అక్కడున్న అధికారులు పవన్ కళ్యాణ్ దగ్గరికి పంపాల్సిన అవసరం ఉంటుంది. లేదు అంటే మరి దుష్ట మూకలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి మీద మరి దారుణాన్ని చేయడానికి ఎన్నోసార్లు రెక్కిలు చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. ఇవన్నిటినీ కూడా గమనించి క్రోడీకరించి పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం భద్రత పెంచుకోవాలి. ఆయన వ్యక్తిగతంగా కూడా పవన్ కళ్యాణ్ గారు మీకు ప్రజలంటే ఇష్టం, మీకు ప్రజలంటే ప్రాణం, మీకు ప్రజలంటే పిచ్చి, అది మాకు కూడా తెలుసు. ఎవరన్నా అన్నా అంటే మీరు కూడా వెళ్ళి ముందుకు వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో మీరు ఆలోచించకుండా మీ యొక్క సొంత నిధులనైనా వెచ్చించి వాళ్ళని మీరు హాస్పిటలైజేషన్కి ఇచ్చిన ఖర్చులు కానీ ఏమైనా అన్నీ కోకోలలు, అవి మాకు కూడా తెలుసు. ఒక జర్నలిస్టు సోదరుగా మాకు కూడా తెలుసు. కానీ మీరంటే ఈ రోజున మీరు ఒక్కళ్ళే కాదు, ఎంతోమంది ప్రజలు మీ మీద నమ్మకం పెట్టుకుని ఉన్నారు. కాబట్టి మీ ప్రాణం మీకు ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రజలందరికీ కావాలి, ఒక మంచి వ్యక్తి కావాలి అని చెప్పి, కావాలి అంటే మంచి వ్యక్తి ఉండాలి రాజకీయాల్లో అంటే 100% మీరు మీ సెక్యూరిటీని కూడా మీరు ఫాలో అవ్వాలి. మీరు అర్జీలు తీసుకునే క్రమంలో క్షుణ్ణంగా అవతల వ్యక్తిని పరిశీలించిన తర్వాతే మీరు ఆ అర్జీ తీసుకుంటానికి వెళ్ళాలి. కానీ కారు వెంటనే దిగి అర్జీ తీసుకునే వెళ్ళటం అనేది చాలా డేంజర్ జోన్. కాబట్టి కొంచెం ఆలోచించాలని చెప్పి మరి అందరూ చెప్తున్నారు. దానిలో జర్నలిస్టు సోదరు కూడా మేము కూడా అదే ఆకాంక్షిస్తున్నాం. మీరేమంటారు ఫ్రెండ్స్? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్. చూస్తూనే ఉండే ఏనన్. నమస్తే.